వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. జేఎన్టీయూకే ప్రాంగణంలోని మెడికల్ విద్యార్థులకు జాతి నిర్మాణంలో మహిళల పాత్ర అనే అంశంపై ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ మురళీకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జేఎన్టీయూకేలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని అన్నారు. విశిష్ట అతిథి సి రామలక్ష్మి మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యత, విద్య, క్రీడల ఆవశ్యకత, రాజకీయాల్లో యువత నిర్వర్తించాల్సిన బాధ్యత, లింగ వివక్షత తదితర అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎవరైనా మనల్ని ఎవరబ్బాయి ఎవరమ్మాయి అని అడిగితే జనరల్ గా ఫాదర్ పేరు ఒకటే చెప్తాం. బట్ విరాట్ కోహ్లీ ప్రశ్నిస్తున్నాడు, ఫాదర్ పేరు ఒకటే చెప్పడం ఎంతవరకు కరెక్ట్, మదర్ పేరు కూడా చెప్పాలిగా. అందుకని విరాట్ కోహ్లీ ఏమంటాడంటే ఐఎమ్ విరాట్ కోహ్లీ సన్ ఆఫ్ సరోజ్ ప్రేమ్ అన్నాడు. సరోజ్ ముందు చెప్పి మదర్ పేరు ముందు చెప్పి ఇద్దరికి మధ్యలో ఎండ్ కూడా పెట్టకుండా సన్ ఆఫ్ జానకి రామకృష్ణ అని చెప్తా. ఫస్ట్ మదర్ పేరు చెప్తా. కాబట్టి ఇప్పుడు మీరు నలుగురు స్టూడెంట్స్ వచ్చి మాట్లాడబోతున్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద నలుగురికి అవకాశం ఇస్తాను. ఆ చాయిస్ ఈజ్ యువర్స్. ఎవరు ముందు వస్తే వాళ్ళకి అవకాశం ఇస్తాను. First of all, my hearty congratulations to Dr. Murali Krishna Garu for having taken over the Vice Chancellor of JNTU Kakinada. And this is one of the biggest universities having a large number of affiliated colleges. My hearty congratulations, and I am confident under his leadership the university is going to get many more laurels. Today is a day I think the first year engineering students are joining the college. Government of India had set up some guidelines. The engineering students who join the colleges, they have some 10 or 15 days of orientation. It is like a personality development program wherein which the students before they get into the engineering stream, they will understand life, they will have some set goals and they work to achieve their goals. These 10 days are spent with the speeches of eminent speakers. Today I had that opportunity. The Honorable Vice Chancellor has invited me to the university and made me to the freshers, the college students today, not only college students, university students of JNTU Kakinada, the other students from Ideal College, KIET and Rangaraya Medical College students also have joined the discourse. I enjoyed talking to them, and the students have really inspired me to talk to them. They have exhibited a lot of patience. They also understood every word I have spoken to them, and it's a great opportunity for me. It's also an equally learning opportunity. I wholeheartedly congratulate once again Dr. Murali Krishna Garu and his whole team, the faculty, the very, very good luck. And having taken over as Vice Chancellor, I am sure Dr. Murali Krishna Garu, you are going to make a lot of changes in the university and make this university get into higher and higher ranks amongst all the Indian universities. Wish you very best of luck, sir. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామికి విలువైన ఆభరణాన్ని దాతలు అందజేశారు. పెద్దాపురం శ్రీ లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టె సత్యప్రసాద్ 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాల కిరీటం బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మట్టె సత్యప్రసాద్ తో పాటు భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు సత్యప్రసాద్ కు వేద ఆశీర్వచనాలు అందించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని లోటుపాట్లను అధ్యయనం చేసి అతి త్వరలో ఏపీలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ ముఖ్యమంత్రుల భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రాంప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం, ఆ భగవంతుని ప్రార్థించడం, ఆశీర్వాదం తీసుకోవడం, దీనికి కారణమైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏవైతే మేము స్కీములు చెప్పామో అవన్నీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరందరూ చూశారు, మొన్న 2వ విడతగా కూడా పెన్షన్లు ఇచ్చేసాం. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే చెప్పామో దాన్ని రద్దు చేశాం. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడుండే ప్రభుత్వాలే. మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ 1% కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళామూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నాం. ఎవరైనా చూస్తే నవ్వుతారండి. నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఈరోజు చూడడం జరిగింది. 900 మంది భద్రత కావాలని అడుగుతున్నారంట. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాలు మీలాగా మేము ప్రతి ఒక్కటి మా చేతుల్లో తీసుకొని భద్రత కుదించడం పూర్వ ముఖ్యమంత్రులకు ఎలా చేశారో ఆ తప్పు మేము చేయడం లేదు. ఎవరికి ఏ కేటగిరీలో భద్రత కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ కేటగిరీలో ఉంటారో ఆ విధమైన భద్రత ఆయనకు కూడా కల్పిస్తారు తప్పక. దాని విషయంలో మేమైతేనేం మా ప్రభుత్వం అయితేనేం చిన్న చూపు అయితే ఎవరి మీద ఉండదు. తప్పకుండా ఆయనకు నెసెసిటీ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు అయితేనేం పోలీస్ శాఖ అయితేనేం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. అర్జీలతో ఉండవల్లిలోని మంత్రి నివాసానికి తరలివస్తున్న ప్రజలు. త్వరలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామన్న ఏపీ మంత్రి రాంప్రసాద్. ఇతర రాష్ట్రాల్లోని లోటుపాట్లను అధ్యయనం చేయాల్సి ఉందంటూ స్పష్టం. జాతి నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమన్న జేఎన్టీయూకే ప్రొఫెసర్లు. విద్యార్థులు సమాజాన్ని ఉన్నత స్థాయిలో నిలపాలంటూ దిశానిర్దేశం. అన్నవరం సత్యనారాయణ స్వామికి అందిన 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణం విరాళంగా అందజేసిన ప్రముఖ వ్యాపారవేత్త మట్టే సత్యప్రసాద్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.